హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం కనుక గమనించినప్పుడు సామెతల పుస్తకంలో ఎక్కువగా అనేక సామెతలు ఉంటాయి, అనేక హెచ్చరికలు ఉంటాయి. మరి రాజు అయినటువంటి సొలొమోను ఆయన రచించినటువంటి గ్రంథం ఇది సామెతలు. దేవుని ఆత్మపూర్ణుడై దేవుడు చెప్పిన మాటలు ఆయన రచించాడు. దీంట్లో మనం బలవర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా బలలో చేయి వేయక మునుపు మనం పరిశీలన చేసుకుందాం. వాక్యం ఎప్పుడూ కూడా మన జీవితాలను హెచ్చరిస్తుంది. అది ఎలాంటి వాక్యం అయినా ఆ వాక్యం అద్దం లాంటిది కాబట్టి దాని ఎదురుగా నిలబడితే చాలు. వాక్యాన్ని వింటూ ఉంటే ఆ వాక్యంలో ద్వారా మనలో ఉన్న మిస్టేక్స్ కనబడతా ఉంటాయి. నీ కనబడతా ఉన్నప్పుడు వాటిని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా కదండి. బైబిల్లో రాయబడి ఉంది, తన అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. ఏం చేయాలంట మరి? వాటిని ఒప్పుకోవాలి. ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. అట్లాంటి వాళ్ళు ఏమవుతారంట? కనికరం పొందుతారు దేవుని ద్వారా. అయ్యా ఇంకెవరు లెగవద్దు, తిరగొద్దు, మాటికి తిరగొద్దు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యం. సామెతల పుస్తకం 24వ అధ్యాయం 10వ వచనాన్ని మొదట చూద్దాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఈ వాక్యం ద్వారా ప్రభు ఏం మాట్లాడతాడా అని ఆలోచన చేస్తూ ఉన్నా. ప్రభు కొన్ని తలంపులు ఇచ్చాడు. ప్రియులరా, శ్రమ దినాన నీవు కృంగిన ఎడల. శ్రమ దినం ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు మాట్లాడుతుంది అన్యులతో కాదు, యేసు ప్రభువుని ఎరగని వారితో కాదు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి తమ హృదయాల్లో యేసయ్యను చేర్చుకున్నటువంటి వారిని మరి ప్రభు ఈ రోజున దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, శ్రమలు ఎవరికి వస్తాయండి? శ్రమలు విశ్వాసులకు వచ్చేవే శ్రమలు ఎక్కువగా. అన్యులకు శ్రమలు వస్తాయేమో, వారు చేసిన పాపాలు శాపాలను బట్టి రావచ్చు. అయితే విశ్వాసులకు శ్రమలు ఎందుకు వస్తాయంటే, విశ్వాసంలో నడుస్తున్నటువంటి వారికి శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు ప్రత్యేకంగా వాటిని పంపిస్తాడు. అర్థమైందండి? నీవు విశ్వాసిగా ఉన్నావా, అవిశ్వాసిగా ఉన్నావా? దేవుని ట్రాక్లో ఉన్నావా, ట్రాక్ తప్పావా? ట్రాక్ తప్పినప్పుడు వచ్చిన సమస్య, ట్రాక్లో ఉన్నప్పుడే వచ్చిన సమస్య బేరీ చేసుకోవాలి. అందుకే నేను మాట్లాడుతున్న ప్రియులరా, విశ్వాసులకు శ్రమలు వస్తాయి అనేటువంటి మాట తెలియపరుస్తున్నాను. అవిశ్వాసులకు కూడా వస్తాయి, కానీ ఈ రోజున నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. నీవు విశ్వాసంలో నుంచి ప్రక్కకు దొర్లినప్పుడు వచ్చిన సమస్య, విశ్వాసంలోనే కొనసాగుతున్నప్పుడు వస్తున్నటువంటి సమస్య. నీవు దేవుని కోసమై సమయం ఇవ్వక, దేవుని కోసమై ఇవ్వవలసింది ఇవ్వక, దేవుని కోసమై జీవించక, దేవుని మందిరానికి రాక, దేవుని నుంచి తప్పిపోతూ వస్తున్నప్పుడు వచ్చినటువంటి సమస్య, దేవునిలో బలంగా ఉండి స్ట్రాంగ్గా ఉండి ఎక్కడ హృదయంలో మనసులో కూడా అలక్ష్యం చేయకుండా ఉన్నప్పుడే ఉన్న సమస్యలు వచ్చినాయా? రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది. కనుక ఒకవేళ అలక్ష్యం చేసి శ్రమలు వచ్చుంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగు. ప్రభు క్షమించు, ఈ రోజు నుంచి నేను నిన్ను అలక్ష్యం చేయకూడదు. నిన్ను అలక్ష్యం చేస్తే నన్ను నేను అలక్ష్యం చేసుకున్నట్టే, నిన్నే అలక్ష్యం చేస్తే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టే, నిన్నే పక్కన పెట్టేస్తే అసలు నా లైఫ్ ఈ లోకంలోనే ఉండదు, తుడిచిపెట్టబడినట్లే. కనుక నేను జాగ్రత్తగా ఉండాలని పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా ప్రియులరా, నీవు దేవుల్లో ఉన్నప్పుడు శ్రమ వచ్చిందా? బాబు వింటున్నావా? అటు ఇటు ఆడుకోదు, ఇటే చూడు. నీవు దేవుల్లో ఉన్నప్పుడు శ్రమ వచ్చిందా? వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమ దినమున నీవు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతాం, కృషించిపోతాం. కానీ యేసయ్య అంటున్నాడు, శ్రమ దినాన నీవు కృంగిపోతున్నావేమో, కృంగిపోవద్దని అంటున్నాడు. అదేంటయ్యా? ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఏం రాయబడి ఉందమ్మా చెప్పండి? యోహాను 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీకు ఈ మాటలు తెలియజేయుచున్నాను. లోకములో మీకు విశ్వాసులకు, నన్ను నమ్మిన వారికి, నన్ను వెంబడించే వారికి, నా కోసం జీవించే వారికి శ్రమలు ఉన్నాయి, శ్రమలు పొంచి ఉన్నాయి, శ్రమలు చుట్టూరు ఉన్నాయి. నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ? నాకు తెలిసినటువంటి ఒక అన్న ఉన్నాడు, మన చర్చిలో కూడా వాక్యం చెప్పారు. ఆయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు, మలేరియా డిపార్ట్మెంట్, గూడూరు ఆ రీజియన్లో పనిచేస్తాడు.
ప్రియులారా, చాలా సిస్టమేటిక్ పర్సన్. ఆయన పేరు రామరాజు అన్నమాట. సిస్టమేటిక్ పర్సన్. ఆయన రీసెంట్గా ఒక 3 నెలల క్రితం ఆయనకి జీతం ఆపేశారు. ఆయన డైరెక్ట్గా తిరుపతి వెళ్ళి జాయిన్ అవ్వమన్నారంట. ఈయన ఏమన్నాడంటే, నాకు ఆ జీవో ఇస్తే నేను వెళ్ళి చేరతాను అన్నాడంట. ఆ లెటర్ ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయి జాయిన్ అవ్వమంటున్నారంట. ఈ జోన్ వేరు, ఆ జోన్ వేరు. ప్లస్ ఈయన నెక్స్ట్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా వెళ్ళడానికి ఈయన ఎలిజిబిలిటీ ఉంది. ప్రమోషన్ లిస్ట్లో టాప్ లెవెల్లో ఉన్నాడు. అట్లా గబక్కన వెళ్ళిపోతే ప్రమోషన్ పోద్ది ఆయనకి. అందువల్ల ఈయన వాళ్ళు చెప్పే మాటలు వినలా, తొందరపడి వెళ్ళలా. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము చెప్పాం కాబట్టి వెళ్ళు. ఈయన ఏమంటా అంటే, జీవో ఇవ్వండి, నాకు రిటర్న్ లెటర్ ఇవ్వండి, అది ఇవ్వండి అంటే ఇవ్వట్లా. ఈయన మీద కక్ష పట్టుకొని ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే 3 నెలలుగా ఆపేశారు. 1 నెల అంతా ఆయనకి శాలరీ రాలా. కుటుంబం అంతా ఎంతో బాధపడుతూ ఉంది. మరి కరెక్ట్గా అదే మూమెంట్లో మరి టచ్లో వాళ్ళతో, అన్న భార్యతో బిందు టచ్లో ఉంది. ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే అక్క ఏడుస్తూ బాధపడుతూ ఉందండి. ఈమె హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి మరి వాళ్ళని బలపరిచిందంట. నాకు మొన్న చెప్తున్నాడు అన్న, అయ్యా మేము ఎంతో దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు బిందమ్మ వచ్చింది, మరి మాతో మాట్లాడింది, మమ్మల్ని బలపరిచింది. ఆ తర్వాత బలపరచడమే కాకుండా దీనికి సొల్యూషన్ ఎలా అని ఆలోచన చేసి ఏం చేసిందంటే, మరి వీళ్ళ నాన్నగారిని అటాచ్ చేసింది. మరి ఎవరో పార్వతీ గారు, ఆయనకి చాలామందితో పరిచయాలు ఉన్నాయి. ఆయనకి అటాచ్ చేయగల ఆయన సమస్య అంతా విని అక్కడ ఉన్నటువంటి డిఈ కానీ డిఎంహెచ్ఓ కానీ వీళ్ళందరూ ఆయనకు బాగా పరిచయం. వీళ్ళ బంధువు కూడా ఎవరో ఉన్నారంటే డైరెక్టర్ మేడం. మరి డైరెక్ట్గా వెళ్ళి కలవడం, అదంతా చేయడం, ఆ సమస్య అంతా క్లియర్ అయింది. రీసెంట్గా ఆయన ఇంటికి కూడా వచ్చారు, అన్నను అక్క. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రియమైన వాళ్ళ సమస్య దరిదాపుగా తీరిపోయిందన్నమాట, తీరిపోయింది. కనుక గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువులో ఉన్నారు. ఆ అక్క మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు అంటుంది నాతో డైరెక్ట్గా, అయ్యా నేను దేవుల్లో చాలా దగ్గరికి వెళ్ళిపోయాను, వాక్యాన్ని అనుదినము గంటల కొద్దీ ధ్యానం చేస్తూ ఉన్నా. అన్న అయితే ఇంకా నిరంతరం వాక్యంలోనే ఉంటాడు. మాకెందుకు వచ్చింది ఈ శ్రమ అర్థం కాలేదు. నువ్వేమంటావు? విశ్వాసులకే శ్రమలు. నేను చెప్పింది ఒకటే అక్క. నేను మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. నాకు సడన్గా ఒక రాత్రి జ్వరం వచ్చింది, ఎముకలన్నీ కూడా నలిపేస్తూ ఉన్నాయి, మలేరియా ఫీవర్. రాత్రి అంతా అల్లాడాను, అటు ఇటు మంచం మీద డొల్లాడుతూ ఉన్నా, ఒక్కడనే, మ్యారేజ్ కాల ఆ టైంలో. నాకు టీ కాఫీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. ఇంకెవరిని పిలుస్తాం, ఎవరిని పిలవలేము. రాత్రి అంతా అల్లాడిపోయాను, ఫుడ్ లేదు, ఏమి లేదు. ఒక పక్క భయంకరమైన జ్వరం, ప్రొద్దున్నే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ మరి కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక మిషనరీ ఫ్యామిలీ ఉంది. ఆ ఆంటీ డాక్టర్ అనమాట ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి వెంటనే దేవుని సేవకుడిని వాళ్ళు ఆదరించారు. ప్రియులరా, వెంటనే సోఫాలో కూర్చోబెట్టారు. ఆమె సిమ్టమ్స్ చూసింది అంతే, టెస్ట్ చేయాలి, బ్లడ్ టెస్ట్. నీకు మలేరియా వచ్చింది సురేష్ అని చెప్పింది. ఓకే, జస్ట్ యు సిట్ ఓవర్ హియర్, ఐ విల్ కమ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళిపోయి ఒక మంచి పరాటా అంటాం చూసారా, ఆ పరాటాలు ఒక 2 ఆమె చేతులతో చేసుకొని ఒక ప్లేట్లో ఆమ్లెట్ ఒకటి వేసుకొని మందులు ఒక దాంట్లో తీసుకొని వచ్చింది. ఫస్ట్ ఇవి తిను, తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేసుకోంది. ఇది ఒక 1 వారం రోజుల కోర్సు, ఇది వేసేసుకున్నాడు, దెబ్బ తగ్గిపోదు, ఏం భయం లేదని చెప్పేసి ఆమె ఆదరించిందనమాట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకు మలేరియా వచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నటువంటి సమయంలో టోటల్గా ఆ మలేరియా నుంచి కంప్లీట్గా బయటకు రావడానికి నాకు 15 రోజుల నుంచి 30 రోజులు టైం పట్టింది. అంతకుముందు వరకు అందరి దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయా యవనస్తులను ఆయా కుటుంబాలు దర్శిస్తూ ఉండేవాడిని. అందరినీ చాలా క్యాజువల్గా బాధలో ఇబ్బందులు ఉన్న వాళ్ళని పరామర్శించి ప్రార్థన చేసి వచ్చేవాడిని. చాలా ఈజీగా తీసేసుకునేవాడిని. ఏంటి మీకు కూడా జ్వరం వచ్చిందా, అరే నాయన నువ్వు కుర్రోడుగా ఉన్నావు నీకేంటి అని అట్లా జోక్స్ వేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని అనమాట. అయితే ఎప్పుడైతే నాకు మలేరియా వచ్చి మలేరియా యొక్క శ్రమ గుండా నేను వెళ్ళానో నాకు అర్థమైంది, బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత నొప్పిని కలిగి ఉంటాడో ఆ నొప్పిని నాకు కలుగజేయడం కోసం, అంటే నాకు తెలియడం కోసం. ఎందుకంటే నొప్పిలో ఉన్నటువంటి అనేక మందిని నీవు పరామర్శించాలి. దెర్ ఈజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ బిఫోర్ యూ. ఫర్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ సిచ్యువేషన్. నువ్వు ఈ శ్రమ అనేటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళాలి.
2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, అయ్యా శ్రమలో ఉన్నటువంటి అనేక మందిని ఆదరించు నిమిత్తమై దేవుడు మమ్ములను శ్రమ గుండా తీసుకొని వెళ్ళాడు. శ్రమలు ఎందుకు అర్థమైనాయి అండి విశ్వాసులారా? నిన్ను ఊరకనే శ్రమ పెట్టడం దేవుడికి ఇష్టం లేదు. నీ మీద భారం పెట్టాలని ఇష్టపడుతున్నాడు. అనేక మంది కొరకై నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. శ్రమల్లో నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. ప్రియులరా, మనం కనుక గమనిస్తున్నట్లయితే దేవుని భయంతో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎంతో చక్కగా అనేక సంవత్సరాలంట నెమ్మదిగా ఉందంట దేవుని ప్రజలు, దేశం. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 31వ వచనం, చివరి వచనం. న్యాయాధిపతులు, యెహోషువ పక్కనే ఉంటుంది. బాబు చూస్తున్నావా? మొబైల్ చూసుకుంటున్నావా? న్యాయాధిపతులు, తీయ జడ్జెస్ అంటారు ఇంగ్లీష్లో. 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట దేశం. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, దేవునితో కాంటాక్ట్లో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఎంతో చక్కగా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే స్లోగా దేవుడు తోడుగా ఉన్నాళ్ళే హాయిగా ఉన్నామని అనుకున్నటువంటి వాళ్ళు నెమ్మదిగా తప్పులు చేయటం, జారిపోవటం ప్రారంభించారు. అప్పుడు సమస్యలు వచ్చినాయి. దేవుడు ఏం చేశాడంట? చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏం చేశాడంటే దేవుడే అప్పగించాడంట తన ప్రజల్ని. దేవుడు అప్పగించాడు. వీళ్ళు దేవునికి దృష్టికి దోషులయ్యారు, కొద్దిగా తప్పుదాలు ఉన్నాయి, వాటిని సరిచేయటానికి మాత్రమే దేవుడు ఏం చేశాడండి? ఈ సమస్య గుండా వీళ్ళని పంపించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు ఎంతగా దిగజారిపోయారనంటే చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలీయులు మీదకంట మరి శత్రువులంట మిద్యానీయులను, అమాలేకు. 3వ వచనం నుంచి గమనిస్తే, తూర్పు నుండి వారందరూ తమ పశువులను గుడారాలను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవసాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీ లేదంట. ఒక్కటి కూడా లేదంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ప్రియులారా. అదంతా ఎలా చేసింది ఎవరండి? దేవుడే. ప్రియమైన వాళ్ళరా, చూడండి 5వ వచనం. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఆ బాధలో దేవుని బిడ్డలు కాబట్టి ఏం చేశారంటండి వీళ్ళు? దేవునికి మొర్ర పెట్టారంట. దేవుని శ్రమ దినాన నీవు కృంగిపోవటం కాదు, అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి, నాకే వచ్చినాయా, అయ్యా నేను ఎంతో బాగున్నాను కదా, నేను ఎంతో చక్కగా ఉన్నాను కదా, ఏంది అని నువ్వు కృంగిపోవద్దు. శ్రమ దినాన కృంగటం కాదు, శ్రమ దినాన నువ్వు దేవుని వైపు చూడాలి. మిద్యానీయులు దేవునికి మొర్రపెట్టారు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో మగ్గినప్పుడు ప్రియులారా, మనం కనుక గమనిస్తే నిర్గమకాండంలో ఏముందండి? వారు దేవునికి మొర్రపెట్టారంట. వారి నిట్టూర్పులు పరలోకం నుంచి దేవుడు విన్నాడంట. వాళ్ళను చూడటానికి దిగొచ్చాడంట. అందరూ ఒకసారి చేతుల పైకి తల్లు చెప్దాం, హల్లెలూయా. శ్రమ దినాన దేవుని బిడ్డలు కృంగిపోవటం కాదు, శ్రమ దినాన సింహాల వలె గర్జించాలా, మోకాళ్ళకు పని చెప్పాలా, ధైర్యం వహించాలా. ఏమండి, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటండి? సింహపు పిల్లల వలె ధైర్యాన్ని కొని ఉండాలంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా శ్రమ దినాన శ్రమలు మనకే ఎప్పుడైనా వస్తాయి. నీకు శ్రమ వచ్చిందని అంటే ఆశ్చర్యపోవద్దు. శ్రమ నీకుగా ఇంకెవరికి వస్తుంది? దేవుణ్ణి అనుసరించే వాళ్ళకి హింస కలుగుతుందని 2 తిమోతి 3:12 ప్రభువు చెప్పాడు. పౌలు గారు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడండి, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్ళాడండి, ఎన్ని అనారోగ్యాలు గుండా వెళ్ళాడండి, వెళ్ళలేదా? ప్రియులారా గమనించండి, శ్రమ దినం ఉంది. శ్రమ దినం గుండా ఒకవేళ వస్తున్నావేమో, శ్రమల్లో అంతకుముందు ఉన్నావేమో, ఎందుకు నాకు వచ్చినాయి అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయా? మరి ఒకవేళ ఇప్పటిదాకా శ్రమలు లేవా, భవిష్యత్తులో ఏదైనా చిన్న శ్రమ వస్తే కృంగిపోవద్దు.
ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభువు చెప్తున్నాడు. ప్రభు మాట ప్రియులరా, కృషించి మిద్యానీయుల చేత ఎంతగానో అధమబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థనలు విని ఒక ప్రవక్తను పంపిస్తాడు, మాట్లాడతాడు. ఆ తర్వాత దేవుడు సాక్షాత్తు పరలోకం నుంచి ఒక దూతను పంపిస్తాడు. దూతను పంపించి మరి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గిద్యోను అనేటువంటి ఒకడు ఉన్నాడు, బలాఢ్యుడు. అతను కూడా మరి ఆ యొక్క గోధుమల్ని దుళ్ళగొడుతూ ఏం చేస్తాడు తెలుసండి, మిద్యానీయులు కనబడకుండా చాటున పని చేసుకుంటూ ఉంటాడు. అటువంటి సమయంలో ప్రభు దూత వచ్చి అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబియజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోన్ మిద్యానీయులకు మరుగై ఉండుటకు గానుగా చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా, మిద్యానీయులకు భయపడి, మిద్యానీయులకు జడిసి, శ్రమకు దడిసి, బాధపడి, దుఃఖంతో, వేదనతో, చూడు మేము దేవుని బిడ్డలమైన ఈ రోజున మా ముఖాన్ని ఓపెన్ చేయలేకపోతున్నాం, ఏమండి మాకు సిగ్గు వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చిందని చెప్పేసి చాటున పని చేసుకుంటున్నాడంట. దేవుడు వచ్చాడు. ఆ సమయంలో తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు. 12వ వచనం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏమండి, పరాక్రమం తెచ్చుకో అని తెలియపరుస్తున్నాడు. పాటలు పాడేటప్పుడు అది అనిల్ కుమార్ గారు ఈ పాట రాశాడు. ఆ పాటలు పాడేటప్పుడు ఎంత డ్యాన్సో, ఎంత చక్కటి డ్యాన్స్ చేస్తారో జనాలు. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో అనుభవించటం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. డ్యాన్సులు ముఖ్యం కాదు, పాటలు పాడొచ్చు, డ్యాన్స్ వేయచ్చు, తప్పు కాదు. కానీ దాన్ని అనుభవిస్తూ ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఇతను అంటున్నాడు, అయ్యా ఎలా మా పరిస్థితి ఘోరంగా ఉంది కదా, మమ్మల్ని విడిచిపెట్టేశాడు కదా మా దేవుడు అని దూతతో మాట్లాడుతున్నప్పుడు 14వ వచనంలో అంటున్నాడు, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షణ, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పి. అప్పుడు 15వ వచనంలో అన్నాడు, అసలు మా కుటుంబం కనిష్టమైందే, మా గోత్రం చిన్నదే, మేమే పాటోళ్ళం, అసలు మాకు ఆ శక్తి లేదే, బలం లేదంటుంటే దేవుడు అంటున్నాడు 16వ వచనంలో, యెహోవా అయిననేమి నేను నీకు, అబ్బా నీ దగ్గర డబ్బులు లేవేమో, నీ దగ్గర బలహీనత ఉందేమో, నీ దగ్గర అనారోగ్యం ఉందేమో, నీ పరిస్థితి ఘోరంగా ఉందేమో, ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటా, నేను నీకు తోడై ఉంటా. ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు 1000 మంది ఉన్నారేమో, ఒక్కడిని చంపినట్టుగా చంపేస్తావు 1000 మందిని. ఆ బలం నేను ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటా. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. అందుకని ప్రభు అంటున్నాడు, ఏమండి మరి సామెతలు 24లో మూలవాక్యంలో గమనిస్తే ఏముందమ్మా, శ్రమ దినమున నీవు కృంగిపోవడానికి లేదు, నా వైపు తిరుగు, ప్రార్థన చేయి. ప్రార్థన లేదేమో, ప్రార్థన చేయి, మోకాళ్ళకు పని చెప్పు, ఆడకేడకి ఎందుకు తిరుగుతావు, టైం ఏర్పాటు చేసుకో, ఓ 3 రోజులు ఉపవాసం పెట్టు, ఇల్లంతా ఇల్లిపాది కూర్చోండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, కన్నీరు గార్చు ప్రభు దగ్గర. ఏమండి ప్రభువుకు అసాధ్యమా? శారా పిల్లల్ని కన్నటువంటి సమయంలో ఆమె నవ్వుతూ ఉంటే మనసులో ఇప్పుడు నాకు పిల్లలా అని అంటా ఉంటే దేవుడు ఏమంటున్నాడు అబ్రాహాముతో, ఏమండి యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందంటావా అబ్రాహాము చెప్పు అని అన్నాడు, ప్రశ్నించాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ప్రభు అంటున్నాడు, శ్రమ దినమా, శ్రమలను కలుగు చేసింది నేనేరా బాబు, అమ్మా నేనే శ్రమ ఇచ్చింది నీకు, నిన్ను సరిచేయటానికి, బలపరచడానికి, నిన్ను నా ట్రాక్లో తేటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉండే నిమిత్తమై నీకు ఇప్పుడు శ్రమ అవసరం. ప్రియమైన వాళ్ళరా అంటున్నాడు ప్రభువారు, శ్రమ దినం, ఆ శ్రమ దినాన్ని నువ్వు కృంగిపోతే ఎట్లా, నువ్వు కృంగి కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎట్లా, మొరపెట్టు, నీ హృదయాన్ని చించుకో, బట్టలు కాదు, ఏమండి మోకరించు, మోకాళ్ళకు పని చెప్పు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, కృంగిపోకూడదు, ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. అర్థమవుతున్నాయా? కృంగిపోకూడదంట, ప్రభు వైపు చూడాలి. శ్రమ దినాన్ని ఒకవేళ నువ్వు కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. చేతగానోళ్ళలాగా తప్పించుకొని ఉన్నాడు ఎవరండి? గిద్యోను. ప్రభు బలపరిచాడు, వారు చేసిన ప్రార్థనలు బట్టి బలపరిచాడు. ప్రభు అన్నాడు, ఒకే మనుషుణ్ణి హతం చేసినట్టు మిద్యానీయులు తరిమి కొడతావు, చంపేస్తావు పో అన్నాడు.
నేను నీతో ఉంటా. ఇంకేంది నీకు అవసరం? ఇంకేం కావాలండి? లక్షల కోట్లు మనకు అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు లేదా ఇంపార్టెంట్. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు ఎక్కడికి వెళ్ళినా జైల్లో ఉన్న ఆశీర్వదించబడ్డాడు. ఏమండి? పోతీఫర్ ఇంటికి వెళ్ళిన ఆశీర్వదించబడ్డాడు. దేవుడు తోడుగా ఉండాలండి. నువ్వు ఎక్కడున్న మారు మూల నిన్ను ట్రాన్స్ఫర్ చేసేసిన, అసలు ఈ నెల్లూరులో లేకుండా ఎక్కడో పడేసిన, దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఎక్కడున్నా నీకేమి? దావీదు అన్నాడు, గాఢాంధకౌరపు లోయలో గుండా నేను వెళ్ళినా ఏ అపాయనకు, ఎందుకంటే నీవు నాకు ఏంటండి అది ఇంపార్టెంట్ కదండి. దేవుడు తోడుగా ఉండాలి, అది ఇంపార్టెంట్. మనుషులందరూ తోడుగా ఉన్నారు, అందరూ ఉన్నారు. అబ్బా ఆయన ఇస్తాడు 50, ఈయన ఇస్తాడు 50, ఆయన ఇస్తాడు 1,00,000. ఎందుకు? అసలోడు లేకపోతే తోడుగా నీకు దండగ కదా. ప్రియమైన వాళ్ళరా గమనించండి. శ్రమ దినాన కృంగిపోతున్నావేమో, దేవుని బిడ్డ నువ్వేం చేయాలి? కృంగటానికి కాదు, ప్రభు వైపు తిరగాలి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన. ఆయనకు ఆ పేరుందండి. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఆయన వైపు చూడకపోతే చేతగాని వాడు అయిపోతావు. తమ శక్తిని తమ బలాన్ని బట్టి ఒక తండ్రి తీసుకొచ్చినటువంటి అబ్బాయి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ చెవిటిదైన మోగదయాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారండి. ఆ తండ్రి అంటున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గరికి సమస్యను తీసుకొచ్చాను, వాళ్ళు వాళ్ళ చేతగాల అని అన్నాడు. ఈ రోజున నువ్వు చేతగాని వ్యక్తిగా ఉన్నావేమో, కృంగేవేమో, శ్రమలో బాధలు ఇబ్బందులను చూసి కృంగిపోయావు, ప్రార్థన చేయట్లా, ప్రభు వైపు తిరగట్లేదేమో. విశ్వాసం ఉన్న కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచే అనుభవం కావాలి. యేసయ్య దగ్గర నుంచి యు నీడ్ టు గ్రాస్ప్ పవర్ ఫ్రమ్ గాడ్, పవర్ ఫ్రమ్ గాడ్. ఉందా నీకు? దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నావా? నెల నెల మరి అధికారులు కానీ పెద్దలు కానీ గవర్నమెంట్లు కానీ ఇచ్చే డబ్బులు మాత్రమే తీసుకుంటున్నావేమో. అసలు అధికార అయినటువంటి యేసయ్య దగ్గర నుంచి పవర్ను పొందుకుంటున్నావా, శక్తిని పొందుకుంటున్నావా? అది చాలా ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు అన్నాడు, శ్రమ దినాన నీవు కృంగితే చేతగాని వాడు అవుతావు. చేతగాని వ్యక్తిలాగా ఉండి దేవునికి అవమానం తెప్పించడం కాదు దేవుని ఉద్దేశ్యం. నీవు నీ చేతనవుతుంది, నేనున్నా నీకు తోడుగా అన్నాడు. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావేమో, చేతగాని వాడు అయిపోతావు. దావీదు ఒక్కడే గొలియాతు మీద విజయాన్ని సంపాదించలా. దావీదుకు తోడుగా ఎవరున్నారమ్మా? దేవుడు తోడుగా ఉన్నాడు కనుక గొలియాతు 9 అడుగులు ఎత్తైన ఒక్క దెబ్బకు పడేసేసాడండి. పరిగెత్తుకుంటా వెళ్ళి గొలియాతు కత్తితోనే వాడి తలను తెగ నరికాడు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. శ్రమ దినాలు ఉన్నాయేమో, రాబోయే దినాలన్నీ శ్రమ దినాలే. అసలు దేవుని బిడ్డలకు ప్రతిరోజు శ్రమే. భయపడొద్దు. ప్రతిరోజు నువ్వు కన్నీరు గార్చాలా, ప్రతిరోజు కన్నీరు గార్చాలా. ఎందుకండి? నువ్వు ఎంత కన్నీరు ఎడగారుస్తావో అంత ఆనంద డోలికల్లో మునిగి తేలుతావు పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు. యుగ యుగాలు మనకు సంతోషమే. అక్కడ కన్నీరు ఉండదంట. ఏమండి? ఎండ ఉండదు, వాన ఉండదు, ఇబ్బంది ఏముండదు. అసలు మొత్తం ఆయనే వెలుగే మనల్ని నడిపిస్తాడు పరలోకంలో. కాబట్టి ఇక్కడ బ్రతికే కొన్ని సంవత్సరాలు కన్నీటి అనుభవం గుండా వెళ్తావా? నువ్వు కన్నీరు గారిస్తే నీవే కాదు, నీ కుటుంబమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బలవంతులు అవుతారు, ప్రభు రాజ్యంలోకి వస్తారు. శ్రమ దినాన నీవు కృంగకూడదు, నీవు చేతగాని వ్యక్తి అయిపోతావు. అలా కాదు, చేత అయ్యే వ్యక్తిగా యేసయ్య చేత, నా దేవుడి చేత సమస్తము సాధ్యం చేసుకుంటాను అని మరి ఫిలిప్పీ పత్రికలో ప్రభు అన్నాడు. మరి మీ యందు ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నన్ను బలపరచువాని అందే నేను అతిశయిస్తా అంటున్నాడు. సమస్తం చేయగలను కూడా అంటున్నాడు కదండి. మనతో ఆయన ఉండాలండి, ఆయన ఉండాలి, ఆయన ఉండాలి. ఆయన ఉంటే నీ బలహీనమైన చేతులను బలపరుస్తాడు. ఆయన బలహీనమైన స్థితిని ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్తాడు. ప్రియులరా, తర్వాత విషయాన్ని గమనిస్తాం. సామెతల పుస్తకం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. ఒక సలహా ఇస్తున్నాడు ప్రభు, ఒక సూచన ఇస్తున్నాడు. చావునకై పట్టబడిన వారు ఉన్నారయ్యా, చచ్చిపోవటానికి ఉన్నారంట. చచ్చిపోవటానికి ఉంటే నేనేం చేయాలి? అసలు నువ్వు ఎందుకు రక్షించబడ్డావో తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు తన రక్తంతో కొన్నాడో తెలుసా? పాపంలో, శాపంలో, రుగ్మతలో, లోక సంబంధమైన కుల గోత్రాల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు? డ్యాన్స్ చేయటానికా? డబ్బులు సంపాదించుకోవటానికా? లంచగొండులుగా తయారవడానికా? ఏమండి? సోమరి పోతులుగా ఉండటానికా?
జనాల మీద తగాదలు వేయటానికా, గొడవలు పెట్టుకోవటానికా, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవటానికా? ఎందుకండి నిన్ను నన్ను రక్షించింది బాబు? ఏమ్మా, ఎందుకు దేవుడు నిన్ను కాపాడాడో రక్షించాడో తెలుసా? వాక్యం సెలవిస్తూ ఉంది, చావునకై పట్టబడిన వారు చాలామంది ఉన్నారయ్యా. ఇక వీళ్ళు చావాల్సిందే, చావటానికి అందరినీ పట్టుకొని ఉన్నారంట. శత్రువైన సాతానుడు అనేక మందిని తన యొక్క మరి కబంధ హస్తాల్లో, ప్రియులారా, తన యొక్క ఊరిలో పెట్టేసున్నాడు, పట్టేసున్నాడు. ఆ పట్టేసిన వాళ్ళలో మీ అమ్మ ఉందేమో, మీ నాన్న ఉన్నాడేమో, మీ పిల్లలు ఉన్నారేమో, మీ బంధువులు ఉన్నారేమో, నువ్వు రోజు వెళ్ళి కలుస్తావే స్నేహితులు, వాళ్ళు ఉన్నారేమో, ప్రతిరోజు నువ్వు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతుంటావే, వాళ్ళు ఉన్నారేమో. చావునకు పట్టబడి ఉన్నారు, పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారండి. నీ బాధ్యత ఏంటి? నా భర్త తాగుపోతండి, అయినా పర్వాలేదు, నెలకు డబ్బులు తెచ్చిస్తున్నాడు. అయ్యా, నా భార్య మంచిదిగా తిరిగిపోతండి, అయినా పర్వాలేదు, ఇంట్లో పనులను చేసేస్తుంది. ఇలా కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నావా? అయ్యా, పిల్లలే ఉందా, వాళ్ళకి కావాల్సినట్టు ఇచ్చేస్తున్నావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇష్టం వచ్చిన టీవీలు, సినిమాలు, షికార్లు, ఏముందలే పర్వాలేదు, ఎట్టగొట్ట పెరుగుతారులే, వదిలేసావా? నువ్వు దేవుని బిడ్డవేనా? రక్షించబడ్డ వ్యక్తివేనా? యేసే రక్తంలో కనబడ్డావా, కొనబడ్డావా, తీసుకురాబడ్డావా? ఏది నీ పని? తిని పండుకోవటమా నీ పని? ఏమండి, వారంలో ఒకరోజు 2 రోజులు సెలవులు వస్తే తిని పండుకుంటున్నావా? నిద్రపోతున్నావా? మీటింగ్ ఉన్నా రాలేకపోతున్నావా? నీ పని ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేసి ఒక నలుగురిని ప్రభు దగ్గరికి తీసుకురావాలా? ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా నువ్వు? వాక్యం ద్వారా ప్రభు అన్నాడు, చావునకై పట్టబడిన వారు ఉన్నారయ్యా. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీ అమ్మో నాన్నో ఇంకా ఈ రాత్రికి తీసుకెళ్ళి చంపేస్తారేమో. ఏమండి, ఉరిశిక్ష చేయటానికి సిద్ధంగా ఉన్నారేమో. వాళ్ళని చూసుకోండి, మనసు కరగట్లేదండి. వాళ్ళు ఎట్ట చస్తే నాకేమని అనుకుంటున్నావా? ఏం చేస్తావు నువ్వు? తప్పించడానికి ప్రయత్నం చేయవా? ₹1 తీవా బయటికి? బండి వేసుకొని బయటికి పోవా? మందులు దేవా? అధికారులు కలవా? ఏదో ఒకటి ట్రై చేయవా? లోక సంబంధమైన మరణం వస్తే శరీరానికే చావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళిపోద్ది. ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దండి. యుగయుగాలు అక్కడ కాలాల్సిందే. అట్టి అనుభవంలోనికి నీ తండ్రిని పంపిస్తావా? నీ తల్లిని పంపిస్తావా? ఏం చేస్తున్నావు నీవు? ఏం చేస్తున్నావు అండి? ఎన్నేళ్ళైంది నువ్వు సంఘానికి వస్తూ? ఎన్ని వాక్యాలు విన్నావు? అనవసరమైన చెత్త మీద ధ్యాస పెట్టుకొని ఉంటున్నావా? ఏమండి, నువ్వు ధ్యాస పెట్టాల్సింది దేని మీద? నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడు? ఎందుకు కొన్నాడు నిన్ను? చావునకు పట్టబడినోళ్ళు నీ కళ్ళ ముందు తెలిసిపోతా ఉంది. వీళ్ళు చచ్చిపోతారయ్యా. ఈ రోజున ప్రాణం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు. శత్రువు బంధించుంచాడు. మనసు కరగట్లా, హృదయం కరగట్లా, డబ్బులు మాత్రం పేర పెట్టుకుంటున్నావా? బ్యాంకులో మూటలు పెట్టుకుంటున్నావా? టైంనంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నావా? ఏమండి, షాపింగ్లో మునిగి తేలుతున్నావా? ఆయా పనుల్లో మునిగి తేలుతున్నావా? అంటే ఎదుటోడు పక్కింటోడు ఎవరైనా ఎట్ట చచ్చినా నాకు అనవసరం అన్నట్టున్నావా? నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నావా? ప్రియులారా, మంచి సమరయుడు స్టోరీ మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, వస్త్రాలు దోచుకొనబడిన పరిస్థితిలో ఉన్నాడు. అతను ఏ స్థితి అయినా కావచ్చు, అతను చేసిన తప్పే కావచ్చు, పాపమే కావచ్చు. అయితే ఆ దారి గుండా మళ్ళాంటి వాళ్ళు వెళుతున్నారంట. పట్టించుకోలా. బాగా వాక్యం చెప్పే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళారంట, పట్టించుకోలా, గమ్ముకు వెళ్ళిపోయారు. అయితే అపస్మారక స్థితిలో, అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసారా ప్రియులరా? యూదుడై పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక సమరయుడు ఆగి అతని యొక్క గాయాలు కడిగి కట్టి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని లాడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, నేను మళ్ళా నా యొక్క పర్యటన ముగించుకొని వస్తాను, ఇతనికి ఎంత అమౌంట్ అయిందో చెప్పండి, నేను వచ్చి తీరుస్తా అని చెప్పి వెళ్ళాడంట. మనం ఉండాల్సినవి ఇవ్వాల్సినవి కట్టం, చెయ్యం, తప్పించుకుంటాం. ₹100 బిల్లు వస్తే ₹50 చేస్తాం దాన్ని. ఒకవేళ అక్కడ వాళ్ళు నువ్వు ₹1000 ఇచ్చావు, ఏమండి ప్రియమైనటువంటి వాళ్ళరా,
అక్కడ బిల్లు అయింది 2000, నువ్వు 1000 ఇచ్చావు, 2000 ఇచ్చారులే అని ఒకవేళ ఆయన అనుకొని డబ్బులు లోపల పెట్టుకుంటే నీకు గుర్తున్నా కానీ పర్వాలేదులే సర్దుకొని వెళ్ళిపోదాం, 1000 రూపాయలు దేవుడు నాకు మిగిల్చాడని దేవుని మీద నిందేస్తున్నామేమో. ప్రియమైన ఇతను ఏమన్నాడు తెలుసా? ఇతనికి ఎంత అమౌంట్ అయిందో చెప్పండి. అతను ఏమైనా బంధువా, సొంతోడా, సొంత జాతికి సంబంధించినోడా? ప్రేమ ప్రేమ ప్రేమ. ఒక మంచి సమరయుడు అంట ఆయనకి, అందుకని పేరు ఉంది, మంచి సమరయుడు, మంచి సమరయుడు. అతని కోసం పూట పడ్డాడు, అతని కోసం తన సమయాన్ని వెచ్చించాడు, అతని కోసం తన వస్తువులను వెచ్చించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మరి చావునకై పట్టబడినటువంటి వారిని నీవు తప్పించుము అంటున్నాడు దేవుడు. ఈ రోజున తప్పించవా అని ప్రశ్నించట్లా. వాక్యంలో ఏముందో తెలుసండి? తప్పించుము, నువ్వు చేయాల్సిన పనే అది, ఇట్స్ యువర్ డ్యూటీ. మీ ఇంట్లో వాళ్ళ గురించి లెక్క నేను నిన్ను అడుగుతా, నీ భర్తను గురించి నేను లెక్క అడుగుతా, రక్షణలో లేడా? నీ భార్యను గురించి లెక్క నేను అడుగుతా, నీ పిల్లల గురించిన లెక్క నేను అడుగుతా. ఈ లోకంలో పిల్లలు లేనప్పుడు పిల్లల్ని అడిగా, పిల్లల్ని ఇచ్చాను, ఆ పిల్లల్ని రక్షించావా, గాలికి వదిలేసావా, రోడ్లకు వదిలేసావా? ప్రభువు లెక్క అడుగుతాడండి. చావుకాయ పట్టబడి ఉన్నారు వాళ్ళు, సాతానుడు పట్టేసుకొని ఉన్నాడు, సాతానుడు హస్తాల్లో ఉన్నారని కూడా తెలుస్తుంది నీకు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? మోకరిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, ఆదరిస్తున్నావా, పిల్లలతో పెద్దలతో మాట్లాడుతున్నావా, కన్నీరు పెట్టుకుంటున్నావా, ప్రభువుని అడుగుతున్నావా, ఏం చేస్తున్నావు? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ? మనం మందిరం ఎందుకు కట్టడానికి దేవుడు ప్రేరేపించాడు తెలుసండి? ఈ ఏరియాలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నేను కోల్పోకూడదు ప్రభువా, నేను చచ్చేంత వరకు ఇక్కడున్న అందరూ కూడా నేను తెలుసుకోవాలి, అది నా ఆశ. అది దేవుడు ఎప్పుడు తీరుస్తాడో తెలియదు. అట్టి ఆశతో ముందుకెళ్తున్నాం. బిల్డింగ్లు కట్టుకోవటానికి కాదు, ఎంజాయ్ చేయటానికి కాదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ తెలియపరుస్తున్నాడు, చావునకై పట్టేశాడు చాలామందిని. కొన్ని పిట్టల్ని వీడేమంటారండి, అతను వచ్చేసేసి పడతాడు చూసారా, వల వేసి పట్టేస్తాడు చూసారా, ఆ వలలో చిక్కోకుండా ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. అవి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇంకా అమ్మేయటమో, చంపేయటమో, తినేయటమో ఏదో చేస్తాడు. శత్రువు పని అదే. చావునకై పట్టబడి ఉన్నారు. అయ్యా మీ కుటుంబ సభ్యుల్ని మందిరానికి పిలువయ్యా అని అంటా, ఈజీగా తీసేసుకుంటున్నాం. ఫంక్షన్లకి అయితే తోడుకొని వస్తావు, ఏమండి ఎంజీబీ మాల్కి అయితే తీసుకొని వెళ్తావు కదండి, సముద్ర తీరానికి అయితే తీసుకొని వెళ్తావు, అన్నిటికీ పోతున్నావు, అన్ని ఊర్లకు పోతున్నావు. వాళ్ళు దేవుని మందిరానికి తేవాల్సిన బాధ్యత నీదే కదా. దేవుడు ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడా? నా కుటుంబాన్ని గురించి నేను లెక్కప్ప చెప్పాలా, నీ కుటుంబాన్ని గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలా? చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము. చివరి మాట చెప్పబడతా ఉంది, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు తప్పించు అని చెప్పిన దేవుడు మళ్ళీ ప్రశ్నతో ముగిస్తున్నాడు. రక్షించవా? నేను ఎంత చెప్పినా కానీ నువ్వు చేయవా? నా మాట వినవా? ఇదేదో పాస్టర్ గారు ఏదో చెప్పుకొచ్చేసాడులే అని వదిలేస్తావా? నీ పని కాదా? ఎందుకు నువ్వు రక్షించబడ్డావు? ఎందుకు నువ్వు చావు నుంచి తప్పించబడ్డావు? ఎందుకు నువ్వు లోకస్తుల కంటే అధికమైన ఉన్నత స్థితిలో మందిరంలో కూర్చొని వాక్యాన్ని వింటున్నావు? దేవుని వాక్యాన్ని పఠించే గొప్ప పరిశుద్ధమైన జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? తన విలువైన రక్తంతో ఎందుకు కొని మీరు నా సొత్తు అని చెప్పాడు దేవుడు. నాశనమునందు పడుటకు జోగుచున్నారు. ఆల్రెడీ చావుకే కొంతమంది ఏమో పట్టబడి ఉన్నారు. అట్లాంటి వాళ్ళేమో నువ్వు తప్పించాలి. ఏమండి, ఆ వలను చిన్నాభిన్నం చేయాలి, వలను కట్ చేయాలి, ఏమండి ఆ నెట్ని కట్ చేసేయాలి. తగినంత ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, మోకాళ్ళ అనుభవం కావాలి, ప్రయాస కావాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు ఇక్కడ, నాశనమునందు పడుటకు జోగుచున్నారంట. చాలామంది ఊగిపోతున్నారు. టీవీలు, మొబైళ్ళు వీటితో ఊగిపోతూ పాపంలో పట్టడానికి, నాశనానికి దగ్గరకు ఉన్నారంట. ఏమండి, కొండ అంచునున్నారు, కొండ అంచు నుండి సెల్ఫీలు తీసుకుంటున్నారు, వాడు జోగుతున్నాడు. అంతే, కొద్దిగా స్లిప్ అయిందంటే పడిపోతారండి. ఏ పనిలో ఉన్నారో, ఏ ప్రాక్టీస్లో ఉన్నారో ఈ రోజున, అంటే నీవు ఏ పనులు చేస్తూ వాటి ప్రాక్టీసెస్లో కొనసాగుతున్నావో, రేపో మాపో ఎల్లుండో అతి త్వరలోనే నీవు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. జోగుతున్నావు, దాంట్లో ఒక జోల పాటలో ఊగుతున్నట్లుగా ఊగుతున్నావు.
ఆ పాపంలో జోగుతున్నావు. అట్లాంటి వాళ్ళని నువ్వు రక్షించవా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆయన మనసు ఏంటో తెలుసా అండి? రక్షించే మనసు. ఆయన మనసు ఏంటో తెలుసా? కాపాడే మనసు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు నేనేం చేయాలా? తోడుకొని రావాలి. లోకంలో ఉన్నారు, వాళ్ళని ప్రభువులోకి తేవాలి. నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నిన్నెందుకు దేవుడు మరి నిర్ణయించాడు? ప్రియులారా, నాశనమందు జోగుచున్న వారిని నీవు రక్షించవా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, యోనా పుస్తకంలో కూడా, యోనా పుస్తకం ఒక ప్రశ్నతో ముగించబడుతుంది కదా. ఇందయా ఆ సొర చెట్టు ఎండిపోయినప్పుడు, ఆయనకి ఎండ వచ్చినప్పుడు యోనా ఎంతో బహు దుఃఖాక్రాంతుడే, కోపంతో ఉంటాడు. ఎందుకే అంత కోపంగా ఉన్నావు? చెట్టు మీద ఎందుకు అంత కోపం? నువ్వు దాన్ని నాటావా? నీళ్లు పోసావా? ఏం చేసావు నువ్వు? ఎవరు నువ్వు అసలు? ఏమండి, ఈ లోకం నీదే? నువ్వేమన్నా కొన్నావా? ఈ భూమి నీదే? అసలు భూమి ఎవరిది? దేవుడిది. నువ్వు భూమి మీదకి వచ్చి ఏదో ఒక 4 అంకణాలు 5 అంకణాలు సంపాదించుకున్నావు. మనం నానా ప్రశ్నలు వేసి నానా విధంగా గర్విస్తే కుదురుద్దా? ఏముంది అసలు నీకు నాకు? వచ్చేటప్పుడు ఎట్టొచ్చావు? ఏమండి ఎలా వచ్చాం భూమి మీదకి? ప్రియులారా, ఏమీ లేకుండానే వచ్చాం, ఏమీ లేకుండా వెళ్ళిపోతాం. మొత్తం దేవుడిదే, గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ తెలియపరచబడతా ఉంది, నాశనం నందు జోగుచున్న వారిని నీవు రక్షించవా? యోనా పుస్తకంలో దేవుడు అదే అంటున్నాడు. నువ్వు నారు పోయిలా నీరు పోయిలా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? కోప్పటం, మరి ఇది భావ్యమే అంటాడు. అవునా? మరి నువ్వు ఇంత కోప్పడతావంటే నువ్వు నాటలేదు, నీరు పోయలేదు, ఏం చేయలేదు. 120,000 విస్తారమైన జనాభా కలిగి కుడి ఎడమలు ఎరిగినటువంటి నా నీనెవే ప్రజల విషయంలో నేను విచారపడొద్దా? వాళ్ళని రక్షించడానికి ఆతురపడొద్దా? వాళ్ళని రక్షించొద్దా? ఎట్లాంటి మనసు అండి యేసయ్యది, దేవుంది? రక్షించే మనసు. ఈ రోజున తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నా తండ్రి కోసం నేను ప్రార్థన చేస్తా, వదిలిపెట్టను. నా తల్లి కోసం నేను ప్రార్థన చేస్తా. ప్రభువా, ఇదిగో నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నది, ప్రార్థన చేస్తా. మా క్లాస్మేట్స్ కోసం ప్రార్థన చేస్తా. నా కుటుంబ సభ్యుల కోసం నేను అవసరమైతే ఒక పూట పడతా, ఒక పూట ప్రతిరోజు భోజనాన్ని ఆపేస్తా, ఆ మిగిలిన డబ్బును మందిరానికి ఇస్తా. నేను మా కుటుంబాన్ని రక్షించుకోవాలా? కమిట్మెంట్ ఉందా నీకు? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు దాంట్లో అర్థమవుతుంది. నీ తప్పిదాలు తెలుసుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి ఈ రోజున కృంగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, చేతగాని వ్యక్తిలో ఒకవేళ ఉన్నావేమో, చావునికై పట్టబండి వారు ఉన్నప్పటికీ కూడా తప్పించే పని చేయాల్సినటువంటి అగ్నిలో నుండి కొందరినైనా లాగటానికి ప్రయత్నం చేస్తున్నావా? యోధా పత్రిక 23వ వచనంలో ఉంటుందన్నమాట. అగ్నిలో నుండి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా బయటకు లాగుదాం అంటున్నాడు కదండి. యాకోబు పత్రిక చివరి అధ్యాయం చివరి వచనంలో ఉంటుందన్నమాట. ఒక వ్యక్తిని అంట మరి పాపం నుంచి మళ్ళిస్తే అతన్ని ఏంటంట, ప్రియమైనటువంటి వాళ్ళరా, భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించిన వాడు అవుతావు. అగ్నిలోండి లాగినట్టుగా లాగండి అంటున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో నేను ఎందరితో ముగిస్తున్నాను ప్రియులరా. నా జీవితాలు ఎలా ఉన్నాయి? మరి యోసేపు యొక్క జీవితం కూడా మనందరికీ తెలుసు. యోసేపు అంటాడు 45వ అధ్యాయం 4-8 వచనాలు చదవద్దండి. అక్కడ వాళ్ళ అన్నల ముందు తాను మరి బయలుపరుచుకున్నప్పుడు, నేనే మీ యొక్క తమ్ముడిని అని చెప్పినప్పుడు ఏమంటాడు తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళరా? మరి మన కుటుంబాన్ని, మన వారందరినీ కూడా నాశనము నుంచి తప్పించే నిమిత్తమై నన్ను దేవుడు శ్రమ గుండా తీసుకొని వచ్చాడు. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసా? దేవుడే తీసుకొచ్చాడు. మీరు కొట్టి నన్ను గుంటలో పడేసి అమ్మేశారు అనుకుంటున్నారేమో. దేవుడే నన్ను తీసుకొచ్చాడు మన కుటుంబం కోసం, మనందరి కోసం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే మనందరం తలలు వంచుదాం, మోకరిస్తాం, విన్న వాక్యాన్ని సీరియస్గా తీసుకుందాం. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కృంగుతున్నావు? చేతగాని వ్యక్తిలాగా ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో. ప్రభువా, అలా ఉండకూడదు, నేను నా పని, నా బాధ్యత ఏంటని ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనిస్తున్నట్లయితే